మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అబ్బాయి వచ్చి హైదరాబాద్ లో ఉంటాడండి. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. ఒక్కడే అబ్బాయి మీకు? అవునండి. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలంటున్నాడండి. నాకు ఒంట్లో బాగోదు అంతంత మాత్రమేనండి. ఏదో 4 లక్షలు వేద్దామని చూస్తున్నాను. ఏ సంబంధం తీసుకొచ్చిన అసలు ఏమీ చేసుకోవాలంటున్నాడండి. 3 నెలలు పోతున్నాడండి. వచ్చినప్పుడు పెళ్లి సొంత ఇంట్లో సామాన్లన్నీ నేలకేసుకుంటున్నాడండి. వయసులో ఉండేటప్పుడు వచ్చే సంబంధాలన్నీ ఆ వంక ఈ వంక చెప్పి పడేసింది. ఒక్కటి రాని ఇలా లవ్ చేసిన అమ్మాయిని కూడా ఒప్పుకోవాలా. ఆ అమ్మాయి నా ఇంటి ఎదురుగానే దిగింది. 6 అడుగులు ఎత్తున్న అమ్మాయిని తెచ్చి నాకు కడుతుంది. మొన్నేమో సంబంధాలను పట్టుకెళ్తే అంకుల్ అంటుంది ఆ అమ్మాయి. యాడ సార్ ఎలా పోతాను నేను సంబంధాలకు? నా ఏజ్ ఎంత సార్? 20 ఉండేటప్పుడు వస్తాను పెళ్లి. ఇప్పుడు 30-40 వచ్చేస్తుంది దగ్గరలో. ఇంకెప్పుడు సార్ నేను పెళ్లి చేసుకుని పిల్లలు ఎప్పుడు కట్టాను? నా బతుకు అయిపోయింది. ఇంకా బతుకు అయిపోయాక పెళ్లి అయితే నాకు అర్థం కాదు సార్. అతని ఆవేదన అతనిది. 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. 2 పిల్లలు ఉన్న అమ్మాయిని తెచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటుంది. అలా ఆయన చచ్చిపోయాడంటే నన్ను చేసుకోమంటుంది. కొన్ని సరితూగే సంబంధం అనేది తీసుకురండి. ఆంటీల్ని అంకుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి. మొన్న వెళ్ళేటప్పుడు ఏమన్నది ఆమె? తీసుకోండి ఎందుకు వస్తా ఎదురుగా దాన్ని చూస్తే నాకు మెంటలు వచ్చేస్తుంది. ఎవరు ఇంటి ఎదురుగుండా వచ్చిందంట సార్. ఇక్కడ కూడా రెడీగా ఉన్నారు కావాలి సార్. అయితే ఉంటారు. నా కొడుకు ఏదో ఒక పెళ్లి చేసి పెట్టి ఆడుకంటూ ఒక తోడంటూ ఉంటే చాలు సార్. రేపొద్దు నేను చనిపోయినా నా కొడుకు భార్య పిల్లలు ఉన్నారు అని అనుకుంటాను. ఇప్పుడు రేపొద్దు నాకు ఏమైనా ఉన్నా అడిగంటూ ఎవరు చూడలేదు. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. పద్మ అని ఒక పెద్ద ఆవిడ మనకి మెయిల్ చేశారు సార్. కొడుకు గురించి ఆవిడ చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఏంటి ఆవిడ మాటలోనే విందాం. హలో అమ్మా, నమస్తే అమ్మా. పద్మ గారేనా? అవునండి. ఎవరండి మీరు? అమ్మా నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదా, అందుకనే ఫోన్ చేశానమ్మా. కానీ మీకు పెద్దవాళ్ళు కదా, మీకు మెయిల్ చేయటం ఎలా వచ్చింది? నాకు అదే అడుగుదాం అనుకుంటున్నా. అదే అనుకున్నాను. ఓకే ఓకే, వేరే వాళ్ళతో చేపించారా? సరే అమ్మా. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మీకు అసలు ఏం కష్టం వచ్చింది, ఎందుకు మీరు మాకు మెయిల్ చేపించారు, ఆ వివరాలన్నీ చెప్పాలమ్మా ఇప్పుడు. సరేనా? నమస్తే పద్మ గారు. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నా పేరు పద్మ అండి. అమ్మా మా ఆయన గారు రీసెంట్ గానే తన పేరండి. అయ్యో. అబ్బాయి వచ్చి హైదరాబాద్ లో ఉంటాడండి. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. అబ్బా కాదు, ఒక్కడే అబ్బాయా మీకు? అవునండి. మీ వయసు ఎంత ఉండొచ్చు? బాబు వయసు ఎంత? బాబుకి 35 సంవత్సరాలండి. నాకు 56 సంవత్సరాలండి. ఓకే, చెప్పండి అమ్మా. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలంటున్నాడండి. నాకు ఒంట్లో బాగోదు అంతంత మాత్రమేనండి. మా అబ్బాయికి కొంచెం ఏదో 4 లక్షలు వేద్దామని చూస్తున్నాను. ఏ సంబంధం తీసుకొచ్చినా అసలు ఏమీ చేసుకోనంటున్నాడండి. అంటే నిజం చెప్పాలంటే చాలా మటుకు కారణం నేనేనండి. మీరు ఎలా కారణం అయ్యారు అతని పెళ్లికి కాకుండా ఉండటానికి? అంటే పోస్ట్ లోని చాలా సంబంధాలు వచ్చినాయండి. సంబంధాలు వస్తే నేనే కట్నానికి ఆశపడి ఈ సంబంధం కాబట్టి ఆ సంబంధం కాబట్టి ఇంకో సంబంధం ఏదో కొత్త వెళ్ళనేసి తొందరగా మేము ముందు కావాలండి. ఏంటంటే వాళ్ళు తెచ్చి కట్నంతో నేను ఇదవుతానని కాదండి. ఆడు అని పిల్లలు బాగుంటాడు కదన్న ఇది కొద్ది. మాకు ఇది ఊర్లో 3 కోట్ల బిల్డింగ్ ఉన్నది. హైదరాబాద్ లో మా అబ్బాయి జాబ్ ఫ్లాట్ ఉన్నది. ఈ సంబంధం కాబట్టి ఏదో వస్తుందని ఆశపోయి నేను ఇదవేనండి. ఆశ అత్యాశ అయింది. ఇప్పుడు కట్నం లేదు, పెళ్లి లేదు. ఓ సంబంధం చూసాం చుట్టాల అమ్మాయిని. ఇప్పుడే ఇంతలా ఉన్నది, రేపొద్దు నీళ్ళు పోతుంది, పెళ్లి అయిన తర్వాత ఇంకా ఇంత లావ్ అయిపోతుంది, నాకు వద్దు అన్నాడు. లావ్ గురించి ఇచ్చేసాడు. లావ్ అన్నాడు వద్దన్నాడు. సరేలేని మళ్ళీ కాకినట్లు వేరే సంబంధం చూసాం. ఆ అమ్మాయి హైట్ ఎక్కువ అన్నట్టు రేపొద్దు ఇద్దరు పక్క పక్కన నడుచుకుని వెళ్తే మీ తప్పుడు మీ అక్క అని అంటారు. ఆ సంబంధం వద్దన్నాడండి. ఇలాగే ఇంక ఏ సంబంధం చూసినా పిల్ల నల్లగా
చెవి చూపలేదు అంటున్నాడు, ముక్కు బాగాలేదు అంటున్నాడు, కొల్లు బాగాలేదు అంటున్నాడు, ఇంకేదో పెడుతున్నాడు కానీ పెళ్లి అయితే చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు కట్నం బిజినెస్ అసలు లేనే లేదు. ఇప్పుడు కట్నం కాస్త గాలి కట్నం కూడా ఏమి లేదండి. ఏంటంటే నాకు ఒంట్లో బాగుంటలేదు, ఏదో ఇటు పెళ్లి చేసేట్టు అటంటూ ఒక తోడు భార్య పిల్లలు ఉంటారని ఆశపడుతున్నాను. ఏది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్న రోజన్నా ఆ పిల్లలతో గడుపుతామని నేను ఆశపడుతున్నాను. మిగతావన్నీ బానే ఉన్నాయమ్మా, ఉద్యోగం గానీ లేదంటే అన్ని ఓకేనండి. పెళ్లి ఊసెట్టినప్పటికి ఎప్పుడు నెల అయితే నెలకి వచ్చి పోడండి. ఇప్పుడు 2 నెలలకి ఏకంగా ఇప్పుడు 3 నెలలకు వస్తున్నాడండి. వచ్చినప్పుడు పెళ్లి సొట్టేటప్పుడు ఇంట్లో సామాన్లన్నీ నేలకేసుకుంటేస్తున్నాడండి. దేవత్వం చేసేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పెళ్ళన్న ఊస్తే వెనక్తో లేదండి. నేను మీ ప్రోగ్రాలు కూడా నేను చాలా చూసాను. మీరు కౌన్సిలింగ్ అయ్యిస్తారు, పంపుతారు, ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియస్తారు. మీకు పుణ్యం ఉంటది. నా కొడుకు ఏదో ఒక పెళ్లి చేసి పెట్టి ఆడుకుంటూ ఒక తోడంటూ ఉంటే చాలు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా సంబంధం ఉందమ్మా, రెడీగా ఏమన్నా ఉందా? అంటే సార్ సంబంధాలు ఉన్నాయి సార్, అబ్బాయి ఒప్పుకుంటే చాలు. ఉన్నాయి కానీ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇదివరకు అయితే ఫోటోలు గట్రా చూసేవాడు, ఇప్పుడు అవి కూడా చూడటానికి తను ఏమంటున్నాడంటే నేను అంకిల్లాగా ఉంటాను, నాకేమో చిన్నపిల్లలు అంటున్నారు, అంకులు అంటాను, ఏ వయసు చేసుకున్నాడంటే ఇప్పుడు ఏ వయసులో వాళ్ళు ఆ వయసులో దొరుకుతారని దొరకన్నాడు. మరి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మనం చేస్తాం, ఆడి వయసు దగ్గర ఉన్నాయి మనం చేస్తాం. అది ఒప్పుకోవాలి కదండి. ఈ అబ్బాయి నాకు పెళ్ళొద్దు, ఏ పిల్లం లేకపోతే బతకలేమా, ప్రశాంతంగా ఉండేవా, ఏదో ఒకటి ఎలా తీరుతుంది సార్? నా తప్పయింది అంటున్నాను కదా, నా ఆశ ఎలా తీరుతుంది? అది 4 లక్షల రూపాయలు వేసేసాను అనుకోండి, రేపొద్దున నేను చనిపోయినా నా కొడుకు భార్య పిల్లలు ఉన్నారు అని అనుకుంటాను. ఇప్పుడు రేపొద్దున నాకు ఏమైనా ఉన్నాడు కంటే ఎవరు చూడలేరు. ఉంటారు అందరూ తినేసి పోయేవాళ్ళే. మన కష్టపడితే చూసి వాళ్ళు ఒక్కరు ఉండరు. అది 110% మనిషికి మనిషి తోడు కావాలి, కుటుంబం అనేటటువంటిది పెరగాలి, వంశధారి కూడా ఉండాలి అనేది మాటలు మంచి మాటలే. కానీ రేపొద్దున బలవంతంగా పెళ్లి చేస్తే కనుక ఇష్టం పెళ్లిలో ఇతను ఇబ్బంది పడి ఆ అమ్మాయి ఇబ్బంది పడి మళ్ళీ ఏకాక అయ్యే పరిస్థితి ఉంది కదా. మరి అప్పుడు అది కూడా మనం ఆలోచించాలి కదా. మీరేమొచ్చి నా ఆరోగ్యం బాగాలేదు, 4 అక్షంతలు ఆరోగ్యం బాగాలేదు చెప్పిలా చెప్పాలని నాకు చెప్పిలా చెప్తే ఎన్నోళ్ళది ఎవ్వరు ఉండరు. మీరు ఎంతో మందికి చెప్పారు, ఎంతో మందిని కలిపారు, నేను చూశాను కదా సార్. అలాగే కొన్ని మంచి మాటల మీద అలా కాదు ఇలా కాదని ఆ తర్వాత 4 ఆడు ఎదుర్కొంటా 4 తిట్టినా పర్వాలేదండి, నేను ఏం అనుకోను. తిట్టాలన్నా కూడా తిట్టలేం కదమ్మా. మీరు అనుకున్న దాంట్లో ఏముంది? ఆ అబ్బాయికి ఎక్కడో లోపల మీ మీద ఒక కోపం ఉందంటే వచ్చినప్పుడు సంబంధాలు వయసు ఉన్నప్పుడు మీరు కట్నం కానుక అని చెప్పి పోస్ట్పోన్ చేసి మంచి సంబంధాలు వెనకేస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి పొడవు పొట్టి లావు ఈ బేసిస్ మీద చాలా మటుకు ఆడేసి అడగొట్టుకున్నాడండి. నేను నా తప్పున్నాను కాదంటలేదు, వచ్చిన సంబంధాలు కొన్ని ఆడేసి అడగొట్టుకున్నాడు. సర్లే అమ్మా, ఇప్పుడు చూద్దాము, ఒకసారి అతనితో కూడా మాట్లాడదాం. అబ్బాయి పేరేంటి పద్మ గారు? పవన్ అండి. పవన్. ఓకే, ఒకసారి మీకు కలపటం వస్తుందా కాన్ఫరెన్స్ కాల్? మా పక్కన ఉన్నాడు కలపమంటారు. కలపమనండి అమ్మ ఒకసారి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో బాబు చెప్పమ్మా. సారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడమ్మా. ఎవరా సారు? ఎందుకు? పవన్ గారు ఒక్క నిమిషం. ఆవిడికి పాపం చెప్పడం రాలేదు. మేము సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి నేను నిరుపమ, మనతో పాటు ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా. మీ అమ్మగారు మాకు మెయిల్ చేపించారు పక్కింటి వాళ్ళ బయట. అమ్మ నీకేం బుర్రపంచేదా? బాబు నా మాట ఎలా వింటలేదు, వాళ్ళ మాట నేను బాగుపడతావు. పెళ్లి కాని పవన్ అనుకోపోయింది. అది కాదు బాబు, నా మాట సార్ మాట్లాడతారు, మాట్లాడు. ఉండమ్మా, అబ్బాయి మనసులో ఏదో చెప్తున్నాడు, 2 మాటలు చెప్పనియండి. చెప్పండి పవన్ గారు. మీ అమ్మగారి మీద ఏదో ఊర్లో పరువులు పోయిందండి. మీ ప్రోగ్రామ్ వచ్చామనుకోండి అందరికి తెలిసిపోద్ది ఇవన్నీ. అదేం కాదులే నాన్న, నువ్వు చూసుంటావు మన ప్రోగ్రామ్స్, చాలా సందర్భాల్లో చెప్పాము. ఇక్కడ నా ఏజ్ అంతా మా అమ్మ చూసే పనులు ఏందో నాకు అర్థం కావట్లేదు సార్. వయసులో ఉండేటప్పుడు వచ్చే సంబంధాలన్నీ ఆ వంక ఈ వంక చెప్పి పడేసింది. ఒక్కటి రాని ఇలా లవ్ చేసిన అమ్మాయిని కూడా ఒప్పుకోవాలా. ఆ అమ్మాయి నా ఇంటి ఎదురుగానే దిగింది. రోజుకో సంబంధం తెస్తుంది సార్. 6 అడుగులు ఎత్తున్న అమ్మాయిని తెచ్చి నాకు కడుతుంది. మొన్నేమో సంబంధాలను పట్టుకెళ్తే అంకుల్ అంటుంది ఆ అమ్మాయి. యాడ సార్ ఎలా పోతాను నేను సంబంధాలకి? నా ఏజ్ ఎంత సార్? 20 ఉండేటప్పుడు వద్దంటే పెళ్లి, ఇప్పుడు 30-40 వచ్చేస్తుంది దగ్గరలో. ఇంకెప్పుడు సార్ నేను పెళ్లి చేసుకుని పిల్లలు ఎప్పుడు కట్టాను? నా బతుకు అయిపోయింది. ఇంకా బతుకు అయిపోయాక పెళ్లి అయితే నాకు అర్థం కాదు సార్. అతని ఆవేదన అతనిది కాదు నాన్న, నువ్వు అలా అంటుంటే మేము ఏం మాట్లాడలేకపోతున్నావు. ఒక అంకుల్ అని ఒక లాంటి అని. సరే అవన్నీ కాదు సార్. అది ఆ చిన్నపిల్లని చేసుకుంటే రేపు ఏమంటున్నావు నువ్వు? ఊరంతా వయసుకు తగ్గ సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు.
అసలు వయసులో కూడా బాగానే 20 సంవత్సరాలు ఉండేటప్పుడు ఒప్పుకోలేదు. వయసులో కుర్రోడు మూసేసుకున్నాక ఏమైంది? ఉండమ్మా ఏదో మొన్న చెప్తున్నా. సార్ ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని తెచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటుంది. అలా ఆయన చచ్చిపోయాడంటే నన్ను చేసుకోమంటుంది. నిన్ను పెళ్లి ఏం సార్ ఇది? చేసుకోమంటారా? అలా కాదు నాన్న, ఏదో ఒకటి పెళ్ళైతే చాలు అన్నట్టు ఉన్నట్టుంది ఆ అమ్మ తొందరపాటు అసలు అమ్మ గుర్రం మీద స్వారీ చేస్తుంది. అలా కాదు పద్మ గారు, బాబు చెప్పేటటువంటి దాంట్లో కొద్దిగా అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగము 1,50,000 ఎంతో శాలరీ వస్తుంది, హైదరాబాద్ లో గౌరవంగా బతుకుతున్నాడు, పోనీ సరితూగే సంబంధం అని తీసుకురండి. ఆంటీల్ని అంకుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి చేసుకుంటానంటే నేను ఏదన్నా ఉన్నాయి సార్ సంబంధాలు చేసుకుంటానని అనాలి కదా. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వండి పెట్టి వాళ్ళు ఎవరో లేరనేసి ముసలోళ్ళు భార్య చనిపోయిన వాళ్ళే 2 పెళ్లి 3 పెళ్లి చేసేసుకుంటున్నారు. ఈడు వయసులో ఉన్నవాడు ఈడు చేసుకోవడానికి అని నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు చిన్నపిల్లడే, నా వయసు 37. నన్ను చిన్నపిల్లడు అంటారు. సంబంధం పిల్లలంటే చూస్తారు. ఎందుకు పిలుస్తాడు? పెళ్లి చేసుకున్నాక అవ్వని పిలుస్తారేంటి? మొన్న వెళ్ళేటప్పుడు ఏమన్నది ఆమె? అంకుల్ టీ తీసుకోండి. ఏటైపోయింది? ఆ సార్ చెప్పిన తిండి బాబు నా మాట విను. ఏ తిన అమ్మ నాకు చెప్తున్నాను, మెంటలు తెప్పించు నాకు. అయితే నేను చచ్చిపోయినా నీకు ఓకేనా? అందుకే ఇంటికి రాను, రాబోద్దు ఇట్లా నాకు ఇంటికి ఇంటికి వస్తే అన్ని పగలగొట్టేస్తున్నా అంటారు. రాగానే మళ్ళీ కట్నాలు అనుకుంటూ బతికావు కదా, ఇప్పుడు నెలకు 2 లక్షలు ఇస్తున్నాను తీసుకో. నేనేం చేసుకుంటాను? ఆ డబ్బులు నీకు పిల్లవాళ్ళు పిల్లలు ఉండాలి, భార్య ఉండాలి. నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తా ఎదురుగా దాన్ని చూస్తే నాకు మెంటలు వచ్చేస్తుంది. లవరు ఇంటి ఎదురుగుండా వచ్చిందంట సార్. కాదు ఎవరు సార్ నేను లవ్ చేశాను సార్ అది ఇది అని చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసేసింది. ఇంకా అమ్మాయి ఎదుర్కొంటే లైవ్ లోనే ఉందా? ఆ అమ్మాయి ఇంకా లైవ్ లోనే ఉంది ఎదుర్కొంటే. మా ఇంటి ముందు ఆయన పెళ్లి చేసుకున్నాడు, నేను ఇంటికి వెళ్తే ఆ మొహం ఎట్లా చెప్పమంటారు? ఒక హాఫ్ ఇంచ్ లో మిస్ అయ్యా. సరే అందుకే ఇంటికి వెళ్ళట్లేదు అంటున్నాడు. అంకుల్ అంటే ఇంకా 2 నిమిషాలు అక్కడ నిలబడలేదు సార్. నేను తల మళ్ళీ వచ్చి తీసినట్టు కూర్చోమంటారు. అయిపోతుంది. నాకు స్టేజ్ కదా, పనికి మాలలో ఉన్నా. బాబు నువ్వు ఒక పని చేయి బాబు, నువ్వు ఇక్కడికి రావద్దు. హైదరాబాద్ లోనే సంబంధం చూసి అక్కడే చేసేస్తాను పెద్దంతల్లి గుళ్ళో పెళ్లి. ఇక్కడ కూడా రెడీ ఉన్నాడు సార్. అయితే పెళ్లి ఆ పెళ్లి దృష్టిలో పెళ్లి పెళ్లి పెద్దంతల్లి గుడిలో చేసేది అంటే నేను ఏదో విధంగా నీకు ప్రశాంతంగానే బతుకుతున్నాను. ప్రశాంతంగా తిను, నలుగురు పైన అదే మొన్నటి రోజు ఓకే, నీకు రేపు పొద్దున తోడు ఎవరుంటారు? నీకు ఒంట్లో బాగోలేదు. గురించి నేను చూసుకుంటాను తల్లి, నీకు దండం. నా సార్ చెప్తే ఏంటో, నా సార్ ఎంతో మంది చెప్పి ఎంతో మందిని కలిపారు ఆయన. వీడియోలు నేను చూస్తాను, కాదనట్లా మంచిగానే చెప్తారు, కానీ ఇప్పుడు నా ఏజ్ అది కాదు కదమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉండదు. 37 సంవత్సరాలు ఎక్కి ఏం కాదు పవన్, నా మాట నా సార్ చెప్పినట్టు పోనీ ఆ సార్ చెప్తారు. అమ్మ నువ్వు అమ్మవి, నేను ఎంత పెద్దోడినైనా నీకు చిన్నోడిని. అంకుల్ అన్న వాళ్ళకి తెలుసు, మొహం మీద ఉమ్మేసిన వాళ్ళకి తెలుసు. నవ్వుతున్నారు అటు చూసి ఇటు చూసి. ఇదిగో సార్ ఇలాగే మాట్లాడుతున్నారు ఉన్నాం పద్మ గారు. ఏం మాట్లాడండి మీరు ఇందాక అన్నారు కదా పెళ్లి గారు. పవన్ ఇది నాన్న హాస్యం తర్వాత ఒక్క 2 నిమిషాలు విన్నానా? అమ్మ పద్మ గారు మీరు 2 నిమిషాలు ఓపి పడతానంటే నేను బాబుతో మాట్లాడతాను. ఒకటి ఇప్పుడు మీరు పెళ్లి అని చెప్పి అతని జీవితం మీద పెళ్లి అంటేనే విరక్తి, పెళ్లి అనే పదం అంటేనే వాంతి అయ్యేటట్టుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి కట్టబెడితే కనుక 3-4 ముచ్చట అవుతుందమ్మా. అక్కడ అనవసరంగా తర్వాత కోర్టులు డైవర్సులు అని చెప్పి కొట్టుకు సావాలి. ఇంకొకటి జీవితం ఎందుకు అంత అబ్బాయిని మరీ అంత రేపో మాపో మీకేదో ప్రాణాలు హరించిపోయేటట్టు, రేపో మాపో ఏదో ఉపద్రవం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. ఆగండి, పెళ్లి ఎంత ఇంపార్టెంటో రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిని కాపాడుకోవటం కూడా అంత ఇంపార్టెంట్. ఈరోజు మీరు బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టి కింద మీద పడి కొట్లాడుకుని అతను టీవీలు ఫోన్లు పగలగొట్టి పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరిద్దామని అంతేనా? పెళ్లి అయిపోవాలి, అక్షింతలు వేసేయాలి, ఒక మనవడిని ఎత్తేసుకోవాలి, అంతేనా కాన్సెప్ట్? అంత ఈజీ కాదమ్మా. ఆ అబ్బాయిలో అసలు ఆవగింజ అంత పెళ్లి మీద ఒక రెస్పెక్ట్ గౌరవం కూడా ఇదివరకు ఉండేది, పోయింది. మీరు అప్పుడేమొచ్చి కొలమానం చేశారు, తూకం వేశారు. అప్పుడు కులం అన్నారు, గోత్రం అన్నారు, కట్నం అన్నారు. ఆ అబ్బాయికి పెళ్లి వయసు ఉన్నప్పుడు ఇష్టపడినప్పుడు ఇష్టమైనటువంటి అమ్మాయికి చేయలేదు. ఇప్పుడు కళ్ళెదురుగుంటా ఆ అమ్మాయి ఎదురింటి అతనితో హ్యాపీగా పెళ్లి అయిపోయింది, వాళ్ళకి 2-3 పిల్లలంట. ఇక్కడ ఇతను కడుపు కాలిపోదా? మీ ఇంటికే రావటం మానేశాడు అతను. మీరు పెద్దవాళ్ళు అసలు మీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు. అప్పుడు ఏమైపోయింది ఇంగితం ఆలోచన? అప్పుడు ఈ అబ్బాయి భవిష్యత్తు గురించి ఆలోచించలేదా? ఎందుకమ్మా తల్లిదండ్రులు ప్రతిదాన్ని చోట పిల్లల్ని ఏదో పావుల్లాగా వస్తువుల్లాగా వాడుకుంటారు? మీరు అనుకుంటే పెళ్లి, మీరు వద్దనుకుంటే పెళ్లి కాదు. మీకు కావాల్స్తే కోడలు కావాలి, వద్దనుకుంటే వద్దు. ఇంతేనా? బాగా చెప్పారు సార్. సరేలే, ఇప్పుడు అమ్మను కూడా అనేది ఏముంది నాన్న చనిపోయి సంవత్సరంన్నర అయింది. ఆ బాధలో కూడా ఆవిడ ఉంది. ఏదో షుగర్ బీపీ ఏవో ఉన్నాయని చెప్పి మెయిల్లో పెట్టింది. ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది, గుండె జబ్బు కూడా ఉందని. నేను నెలకు 1,00,000 పంపించి ప్రశాంతంగా ఊర్లో సార్
మాది పల్లెటూరు. ఓ 10,000 ఇస్తే ఇంటి చాకరీ అంతా చేసేటోళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడికో పట్టణాలకు పోయి 10,000 చేస్తున్నారు సార్. 10,000 ఇచ్చాయి, అదే లెక్క. 90,000 నీ దగ్గర పెట్టుకో. అంటే పనుల్ని సొంతోళ్ళు పనోళ్ళు ఒకటైతారా? పవన్ పనులను పెట్టుకునే స్తోమత ఉంటే పెళ్లిళ్ళు అక్కర్లేదా? భార్య పిల్లలు అక్కర్లేదా? కోడళ్ళు అల్లుళ్ళు అక్కర్లేదా? అంటే డబ్బులతో అన్ని కొనేసుకోవచ్చు. నేను కాదనట్లేదు సార్, నా ఏజ్ ఇప్పుడు ఎంత సార్? ఇంకో పవన్ 10 సంవత్సరాలు అయితే నా బతుక అయిపోయినట్టే సార్. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు పిల్లల్ని అంటాను, ఎప్పుడు ఇంకా వాళ్ళకి ఎవరు ఉంటారు సార్ నేను లేకుండా? నువ్వు 57కి మీ అమ్మగారి వయసు అయిపోయింది అంటున్నావు, నువ్వు 37కే నీ వయసు అయిపోయింది అంటున్నావు. బిలే ఉన్నారు తల్లి కొడుకులు. అది కాదు కదా 37 ఏంటి? 37కి ఎందుకు అంత నువ్వు అంత ఇది అయిపోతున్నావు? చాలా మంది 34, 35, 36, 37 కూడా చేసుకుంటున్నారు. ఎటొచ్చి అమ్మకు వచ్చిన తొందరపాటు ఏంటంటే ఫిల్టర్ చేయకుండా ఎవడు దొరికితే వాడిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చేసి క్యూలో పెట్టేసేటప్పటికి నీకు అసహ్యం కలుగుతుంది. అమ్మ అసలు మ్యాచింగ్ చూడట్లేదు. ఆవిడకున్న తొందరపాటులో ఏంటంటే సార్ పెళ్ళే 3 పిల్లలు ఉన్నారు సార్, ఆమెకి తీసుకొచ్చి చేసుకో అంటుంది. మరీ టూ మచ్ అమ్మ. పద్మ గారు అసలు కరెక్ట్ గా లేదు. మంచి ఆమె, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను అప్పుడప్పుడు. ఎట్లా సార్ అనేది అమ్మ పద్మ గారు ఒకటి ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మ చూడండి, చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, స్కూల్ అంటే భయం అంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అరే స్కూల్కి ఎప్పుడు వెళ్తావు, ఇప్పుడు వెళ్తావు, రేపు వెళ్తావు, ఎల్లుండి నుంచి వెళ్తావు అని చెప్పి స్కూల్ అంటే కనుక కొన్ని 2-3 రోజులు పోయిన తర్వాత, ఒక 2-3 వారాలు పోయిన తర్వాత అది స్కూల్ అంటేనే వాంతి అవుతుంది. అలా చేస్తారు మీరు పెళ్లి గురించి. అంటే పెళ్లి అనేటటువంటిది ఒక అసహించుకుని ఏవగించుకుని పెళ్లి వద్దు అనే సబ్జెక్ట్ కాదు ఈ అబ్బాయి. పెళ్లి కాని ప్రసాద్ అలాగే ఏదో పెళ్లి కాని పవన్ అని అతను అనుకుంటున్నాడు కదా, ఆ క్యారెక్టర్ కానే కాదు. తనకు నచ్చినటువంటి అమ్మాయి తను చేసుకుని తన జీవితంతో ఒక అమ్మాయితో కలగందాం అనుకున్నాడు. ఆ కళ ఎవరో అంటున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అప్పుడు కోరిక ఉన్నటువంటి అబ్బాయి ఇప్పుడు కోరిక ఎలా చచ్చిపోతుంది? చచ్చిపోదు ఆ కోరిక. ఎటొచ్చి ఏంటంటే అది కట్ చేసింది మీరే, ఇప్పుడు 3 పిల్లలు ఉన్న తల్లిని తీసుకొచ్చింది మీరే. అంటే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది మీరే డిసైడ్ చేస్తారు, ఎవరిని చేసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. పెళ్లికి ముందే పిల్లలు ఉండాలా లేదా అనేది కూడా మీరు డిసైడ్ చేస్తారా? నేనేమంటున్నానంటే పద్మ గారు, మీ వయసుకి నేను గౌరవిస్తున్నాను, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. భర్త పోయిన తర్వాత వంశధారకుడు కొడుకు కంటే కనుక అది చూసుకుని మురిసిపోవచ్చు, నా ఆఖరి రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలో మీరున్నారు. కానీ దానివల్ల ఆ భయం వల్ల ఏమవుతుందంటే తొందరపాటుతనం పెరిగిపోయింది, అనాలోచితం పెరిగిపోయింది, భయం ఎక్కువైపోయింది. సో ఏమంటున్నారు, ఎవరో ఒకరు వస్తారు, ఇరుగు పరుగు మీ చుట్టాలు అందరూ ఉంటారు కదా, పవన్కి ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అంటూ ఉంటారు కదా. అది ఏమొచ్చి మీ కత్తుల్లో గుచ్చుకునేటప్పటికి ఎవరో ఒకరు ఏదో సంబంధం తీసుకొచ్చేటప్పటికి వద్దు, ఇది కుదురుతుంది, ఇది కుదరదు, పవన్కి ఇది నచ్చుతుంది, నచ్చదు అనే బేసిక్ అసెస్మెంట్ మీరు చేయట్లే. డైరెక్ట్గా వాళ్ళు ఫోటో ఇవ్వటం, ఇక్కడ పంపించడం, పెళ్లి చూపులు ఎప్పుడు. పెళ్లి చేయటం ఇంపార్టెంట్ కాదు, ఎటువంటి అమ్మాయిని తీసుకొస్తే కనుక పవన్ అంగీకరిస్తాడనేది మినిమం ఆలోచన మీరు చేయండి. ఏది తీసుకొస్తే అది తీసుకొచ్చేయటం వల్ల పవన్ ఏమైంది, ఆఖరి మీ మీద ఒక కోపం వచ్చేసింది, ఇంటి మీద కోపం వచ్చేసింది, ఒక ఏవగింపు, ఒక అసహ్యం కలిగేసి ఆఖరికి తల్లి కొడుకుల బంధం పోయింది. ఇక్కడ పెళ్లి అనే కాన్సెప్ట్తో పెళ్లి చేసుకున్న అతను సుఖపడతాడు, 2 పిల్లలు అంటాడు అనేది దూరం విషయం. తల్లి కొడుకుల బంధం తెగిపోయింది ఇక్కడ. చాలా బాధ. ఇప్పుడు సుమన్ టీవీ కలపాల్సి వస్తుంది. నువ్వు ఫోన్ చేస్తేనే అమ్మ తిన్నావా, బాగున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అనే మాటలు ఇద్దరు వైపు అడుక్కోకుండా, అరే బాబు సంబంధం తీసుకొచ్చాను పెళ్లి చేసుకుంటాం అనే మాట ఒకటే అతను వినిపించుకునేటప్పటికి అసలు మీ ఫోనే ఎత్తట్లేదు, మీ మొహమే చూడట్లేదు, మీ ఊరే రావట్లేదు. ఇదేనమ్మా పెళ్లి చేసి మనం ఉద్ధరించేది. కాబట్టి నేను అనేది ఏంటంటే పద్మ గారు, నేను ఇంకో 2-3 మాటలు పవన్తో మాట్లాడే ముందు మీ మనస్సాక్షి మీద మీరు చెయ్యేసుకుని అనవసరంగా నేను తొందరపడను, కొంతకాలం దీనికి ఒక వ్యవధినిస్తాను, కొంతకాలం అంటే కనుక ఇంక 3 సంవత్సరాలు నన్ను కాదు, కొంతకాలం ఈ టాపిక్ తప్ప కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు ఈ టాపిక్ తప్ప ఒక తల్లి కొడుకులు సర్వసహజంగా మాట్లాడుకునే మిగతా టాపిక్లు అన్నీ మాట్లాడుకోండి, బాబుని ఇంటికి రానివ్వండి. ఎవరైనా పవన్కి పెళ్ళి ఎప్పుడు అంటే కనుక నోరు మూసుకోండి అని చెప్పి మర్యాదపూర్వకంగా వాళ్ళకి చెప్పండి. ఇదే సబ్జెక్టు మీద ఏ డిస్కషన్ మీ ఇద్దరి మధ్యన కానీ, మీ ఇరుగు పొరుగు మధ్యలో కానీ, మీ చుట్టాలలో కానీ జరగకూడదు. కొంతకాలము వ్యవధినివ్వండి, గ్యాప్నివ్వండి, బాబుని సేద తీరనివ్వండి, ఊపిరి పీల్చుకోనివ్వండి ప్లీజ్. ఇది నా విన్నపం. ఇది నెంబర్ 1. పవన్, నాది ఒకటే మాట నాన్న, అమ్మది అభద్రత అనుకో, భయం అనుకో, అనాలోచితం అనుకో, ఏదన్నా అనుకో, ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్. నాన్నగారు ఈ మధ్యనే చనిపోయారు, పదే ఆ మాట అంటున్నాను, బాధపడు. దాంతో ఏంటంటే అమ్మకి ఇన్సెక్యూరిటీ, అభద్రత భావం పెరిగిపోయింది. ఏమో నేను చూడకుండానే ఒక పెళ్లి, ఒకటే ఒక కొడుకు కదా, 10 మంది ఉంటే 9 మంది పెళ్లి అయింది. అప్పట్లో నచ్చింది చేసేయంటే ఒప్పుకుందా నానా సరే నాన్న. పవన్, గతాన్ని తవ్వటం వల్ల నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, జరగబోయేది చేద్దాం. అమ్మ ఇప్పటి నుంచి కొన్ని రోజుల గ్యాప్ వరకు పెళ్లి అనేటటువంటి ప్రస్తావన తీసుకురాదు. తర్వాత నెంబర్ 1. నెంబర్ 2, దయచేసి నీ వయసును ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈరోజు కాళ్ళు చేతులు అన్నీ బాగానే కదులుతున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి.
రేపొద్దున నా అనేటటువంటి తోడు కావాల్సినటువంటి అవసరం ఉంది. పెళ్లి యొక్క ప్రాముఖ్యత గురించి నన్ను మాట్లాడమంటే కంటిన్యూస్గా ఒక 10 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అది కూడా నేను మాట్లాడట్లేదు. నువ్వు పెళ్లి అనేటటువంటి సబ్జెక్ట్ పదే పదే అమ్మ నీ దగ్గర తీసుకురావటం వల్ల నీలో ఒక చిరాకు కోపం ఏర్పడిందని నాకు అర్థమైంది. అమ్మ స్టెప్ బ్యాక్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ గురించి అమ్మ కానీ, నీకు నచ్చినటువంటి నీ కుటుంబ సభ్యులు ఎవరు కానీ, నీ స్నేహితులు కానీ ఎవరు కూడా మాట్లాడకుండా మనం ఒక ఏర్పాటు చేద్దాం. కానీ దయచేసి నీ వయసును ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు. దయచేసి ఇంకా పెళ్లి వద్దు, నాకు వయసు మీరిపోయింది అనే ముద్ర నీ మీద నువ్వు వేసుకోవద్దు. నీకు సరితూగేటటువంటి సంబంధం తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీ అమ్మగారు రానున్న రోజుల్లో తీసుకుంటారు. ఒకప్పుడు ఆవిడకి అర్థం కానటువంటిది, బోధపడినటువంటిది, ఆలోచన లేనటువంటి పరిస్థితి వస్తాయి కనుక అటువంటి సంబంధాలు ఎంచేటటువంటి ప్రక్రియలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను కావాలంటే. ఎందుకంటే అమ్మకి ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఎవరు లేరు. ఎవరో ఏదో సంబంధం తీసుకొస్తే వెంటనే ఒకసారి నేను నీతో మాట్లాడి నీ ఇష్టాలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అమ్మకి అటువంటి పెళ్లి సంబంధాలు చూసేటటువంటి హెల్ప్ ఏదైనా కావాలంటే అది నేను కానీ, నిరుపమ మేడం కానీ, మీ అందరూ కూడా మీ అమ్మగారికి నేను హెల్ప్ చేసి సరితూగేటటువంటి సంబంధం, ఒక 10 సంబంధాలు వచ్చినాయి అనుకో, నీకు నీ ఇష్టాలు బట్టి సరితూగేటటువంటి సంబంధమే నీ ముందు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దానికంటే ముందు నీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే అమ్మని అసహించుకోవద్దు, అమ్మని తిట్టుకోవద్దు, అమ్మ మీద అగౌరవంగా మాట్లాడే పరిస్థితులు వద్దు. నాకు ఇష్టమే సార్. ఈ పెళ్లి విషయంలో తప్ప నాకు ఎవరున్నారు సార్ చెప్పండి మీరు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తల్లి కొడుకులాగా మీరిద్దరు ఉండండి. ఈ పెళ్లి అనే సబ్జెక్ట్ వల్ల మీ ఇద్దరి మధ్యన దూరాభారం పెంచుకోకండి. అమ్మ దగ్గర కలిసి వస్తూ ఉండు, ఊరెళ్ళు, అమ్మతో పాటు కూర్చో, అమ్మ చేసినటువంటి కమ్మటి భోజనం తినిరా, అక్కడ నిద్రించు. అది కూడా ఆ అమ్మకు కూడా ఆ గ్యారంటీ, నా కొడుకు నాకు దూరం అవ్వట్లేదు అనే గ్యారంటీ. ఆ పిచ్చి తల్లి ఏం చేస్తుందంటే పెళ్లి చేసేస్తే కనుక నీకు ఒక తోడు వస్తే కనుక ఆవిడ హ్యాపీగా ఉండొచ్చు అనేటటువంటి బాధ, భయంతో ఆవిడకి నీతో ఉండే బంధం ఏమైపోతుందని కూడా ఆలోచించట్లేదు ఆవిడ. నాకు ఆ విషయం అర్థం అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఈ పెళ్ళికి వెళ్తున్నానో ఆంకులు ఈ పెళ్లి కానీ ఇవన్నీ మాట్లాడినాక వెళ్ళి మాట్లాడేది అవసరమా? అంత దూరం వెళ్ళి నచ్చలేదంటే అది ఎలా నేను తీసుకోవాలి? అవన్నీ అర్థమైంది. నేను మాట్లాడింది కూడా అర్థమైంది కదా. పెళ్లి అనేది అప్పుడే డిలీట్ చేయవలసిన అవసరం లేదు. నీకు వయసు మితిమీరిపోలేదు. అమ్మ నీకు సరితూగేటటువంటి సంబంధాలు అమ్మ తీసుకొస్తుంది. ఒకప్పుడు అమ్మకి ఆ కెపాసిటీ లేకపోతే అమ్మకి నేను నిరుపమ మేడం హెల్ప్ చేసేటటువంటి ప్రక్రియలోకి కూడా దిగుతాము. ప్లీజ్, ఓకే? ఇంతవరకు నాకు నిరుపమ మేడంకి ఇద్దరికి నువ్వు చక్కగా కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ నాన్న. ఈ మాత్రం మాట్లాడతావు అని కూడా మేము అనుకోలేదు. ఏమన్నా అసందర్భంగా మేము ఏమన్నా నవ్వి ఇంకో విధంగా హాస్యాస్పదంగా ఉంటే క్షమించు. సరే నాన్న, సరే, మనం మళ్ళీ ఒకసారి కలుద్దాం హైదరాబాద్ లో. ఈ లోపల అమ్మతో ఒక 2 మాటలు మాట్లాడాలి. నువ్వు ఫోన్ పెట్టేసాను. ఓకే, బాయ్ పవన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. బాయ్. మీరు కట్ చేసేయండి. నువ్వు పెట్టేనా అమ్మతో మాట్లాడు. పద్మ గారు 2 నిమిషాలు వినండి అమ్మా. ఆ అబ్బాయి మాట్లాడేటటువంటి ప్రతి మాటలో ఒక అర్థం ఉంది. అసందర్భంగా అనవసరంగా పనికిరాని మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు ఆ అబ్బాయి. చక్క చదువు తగ్గట్టుగా ప్రవర్తించాడు, ఉద్యోగం తగ్గట్టుగా ప్రవర్తించాడు, మీరు పెంచినటువంటి విధంగా మాట్లాడాడు. అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అలాంటి అబ్బాయికి ఏదో దొరికితే ఒక అమ్మాయిని చేసేద్దామనే ఆలోచన ప్రధానంగా తల్లిగా మీకు ఉండకూడదు. చక్కటి పిల్ల, ఓకే, ఆలోచన ఉన్నటువంటి పిల్ల, వయసుకు తగ్గట్టు పిల్ల. మీరు ఏది పడితే తెచ్చేటమే మేడం. పిల్లల్ని, మనవల్ని, మనవరాణులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యూ కట్టేస్తే ఆడికి అసలు పెళ్లి మీద ఇష్టమే పోయింది, చచ్చిపోయింది ఇష్టం. ఫస్ట్ పెళ్లి మీద ఇష్టం పెంచే విధంగా మనం మాట్లాడాలి, ఆలోచించాలి. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, కొద్దిగా మీ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోండి, తాత్కాలికంగా సస్పెండ్ చేయండి. దయచేసి ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయవలసిన అవసరం ఉంది. ఈ లోపల తల్లి కొడుకు ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకోండి, ఓకేనా? అంటే ఇందాక గర్జించి ఇంకో విధంగా మాట్లాడుంటే కనుక క్షమించండి. ఎందుకంటే మీరు ఇచ్చిన స్వేచ్ఛకు బట్టే అది ఉపయోగించేసుకుని ఒక 2 మాటలు ఎక్స్ట్రా మీతో మాట్లాడాము కాబట్టి. రైట్, ఓకే అమ్మా. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ పద్మ గారు. ఉంటానమ్మా. చాలా మంచి కౌన్సిలింగ్ సార్ ఇది. అదే, అవును మేడం, బాగా అనిపించింది. ఉపయోగపడాలి, ఇద్దరికి ఉపయోగపడాలి, తల్లికి ఉపయోగపడాలి, కొడుక్కి ఉపయోగపడాలి. ఇద్దరికి కూడా చాలా మంచిగా చెప్పారు. ఎవరికి చెప్పాల్సిన రీతిలో, ఎవరికి చెప్పాల్సిన పద్ధతిలో వాళ్ళకి చెప్పారు. బాగుంది సార్. దాంతో వాళ్ళు మారి మంచిగా అవుతారు. ముందు ఫస్ట్ వాళ్ళిద్దరం మధ్య బంధం గట్టిపడితే తల్లి కొడుకుల బంధం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మిగతా అన్ని ఆటోమేటిక్ జరుగుతాయి. థ్యాంక్ యూ. నమస్తే.